దేశాలలోకెల్లా భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, ఆ మహానీయుడు కల్పించిన హక్కులతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ని స్మరించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ట్యూబర్ క్లాబ్ సెంటర్ వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించారు. సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేక్ పెట్టుకున్న వాళ్ళు పక్కనండి, అందరూ ఆడే ఉన్నారా? నువ్వు కొద్దిగా వెనక్కి రానా? కాదు, అంబేద్కర్ గారు అందరికీ దేవుడే. ఎంతో చెప్పాలంటే ఈరోజు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశంలో అమలు చేస్తున్నారు. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా సరే ఈరోజు పేదవాళ్ళకి, ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, ఎస్సీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, బీసీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, అలాగే ఓసీల్లో పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ సహాయ సహకారాలు అందించాలా అనే దాన్ని స్పష్టంగా భారత రాజ్యాంగం రాసినటువంటి మగాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగాన్ని అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కల్లా పెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ భారతదేశ రాజ్యాంగం రాసేటప్పుడు ఎన్నో దేశాల రాజ్యాంగాలని చదివి అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలని మన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు అందరం ఈ విధంగా చొక్కాలు వేసుకొని ప్రశాంతంగా ఉన్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దైవాలని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి మా రాజ్యావాళ్ళు కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, మా ఎస్ఐలు కానివ్వండి, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఈ విధంగా తయారము. నేను ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా అయినానంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన ప్రకారం ఇది ఎస్సీ అయింది కాబట్టి నేను అయినా అంటే ఆయన దయే, ఇంకెవరు దయ అయితే కాదు. నేను చెప్తున్నా, దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు అందరి గొప్పవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన దయ వల్ల అందరూ ఈరోజు తెల్ల చొక్కాలు తిరుగుతున్నాం. అందరం కాదు, ఇంకా పేదరికం ఉంది. ఉన్న వాటిలో కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు తెల్ల చొక్కా వేసుకుని తిరుగుతున్నారంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం అని తెలియజేస్తున్నారు. ఈరోజు ఆయన రచించవలసి భారత రాజ్యాంగం ఎవరెవరికి ఏమేమి చేయాలా, ఏ విధంగా ఉండాలా, పౌరుడు ఎట్ట ప్రవర్తించాలా, చట్టాలు ఏ విధంగా ఉండాలా, మనిషి ఏ విధంగా బతకాలా అనే దాన్ని కూడా ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అయితే ఒక విషయం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఓన్లీ దళితులకి ఆయన దేవుడు, దళితుల పక్షపాతి అయినటువంటి మాటలు కొంతమంది ఏమంటారు వాళ్ళని శాడిస్టులు ఉన్మాదులు మాట్లాడే మాటలు. అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ మతానికో సంబంధం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్ల ఈరోజు ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి కొంతమందితో కలిసి ఆ రాజ్యాంగాన్ని మొత్తం యావత్ భారతదేశం కూడా ఈరోజు మనం పాటిస్తున్నాం. 75వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవానికి మన గూడూరు గౌరవ శాసనసభ్యులు గారైన పాసం సునీల్ కుమార్ గారు ముఖ్య
ముఖ్య అతిథిగా రావడం అది మేము ఎప్పుడో కలగా అనుకున్నాము. ఆయన మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలనుకుని మేము ప్రతి ఒక్కరూ అనుకున్నాము. అందులో 75వ మన రాజ్యాంగ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం మా అందరికీ చాలా ఆనందదాయకము. అదేవిధంగా ఈ ఒక్కరోజు మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వివక్షత అనేది ఆర్థికంలోనూ వాటిలోనూ ఉండదు, సామాజికంగా ఉంటుంది. ఆ సామాజిక వివక్షత అనేది పారదోడాలంటే రాజ్యాంగంలో వెనకబడిన ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి మన గౌరవ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి సామాజికంగా అందరూ ముందుకెళ్లాలని ఉద్దేశించి ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా అనుభవించాలి, స్వేచ్ఛగా విద్యను అందించాలి, స్వేచ్ఛగా రాజకీయ హక్కులు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాజ్యాంగంలో అణగారిన వర్గాలకి అదేవిధంగా సామాజిక వివక్షతకు గురైన ప్రతి వర్గాన్ని గుర్తుపెట్టుకుని మన రాజ్యాంగాన్ని ఈరోజు పటిష్టమైన రాజ్యాంగంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికే విధంగా రూపొందించి ఆమోదించడం జరిగింది. అది 75వ రావడము మనకు చాలా ఆనందదాయకము. ఇదే రాజ్యాంగం మళ్ళా కంటిన్యూ అవ్వాలి, కానీ ఈ రాజ్యాంగంలో మూలాలనేవి చెక్కు చెదరకుండా రూపొందించడం అనేది చాలా గొప్ప విషయం. అది సామాన్యంగా ఎవరి వల్ల కాదు. అందులో ఒక అణగారిన వర్గం నుంచి సామాజిక వివక్షతకు గురైన వ్యక్తి వచ్చి మన రాజ్యాంగాన్ని రూపొందించడం, దాన్ని మన భారతదేశం మొత్తం ఆమోదించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా మన రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్క హక్కులను సద్వినియోగం చేసి సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా 100వ సంవత్సరం ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్కి అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.